హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈ వీడియోలో మనం రియల్ అనాలిసిస్ డిగ్రీ 4th సెమిస్టర్ లాంగ్ ఆన్సర్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్ ఇంపార్టెంట్వి చూసుకుంటున్నాం. సో మేజర్ వాళ్ళకి మైనర్ వాళ్ళకి రెండు వాళ్ళకి మన ఈ పేపర్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఇచ్చినవే ఇవ్వరు కాబట్టి కొంచెం ఎక్కువగానే చూసుకుంటే మంచిది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పా కదా, వాటిని కన్ఫామ్గా చూసుకొని రిమైనింగ్ మాత్రం అలా చూసుకోండి అనమాట. మోడల్స్ చూసుకొని ఒకవేళ వస్తే రాయాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే స్టేట్ అండ్ ప్రూవ్ కాచీస్ జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్వర్జెన్స్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి స్టేట్ అండ్ ప్రూవ్ శాండ్విచ్ థియరమ్ ఆర్ స్క్వీజ్ థియరమ్. శాండ్విచ్ థియరమ్ అన్నా స్క్వీజ్ థియరమ్ అన్నా రెండు ఒకటే, కన్ఫ్యూజన్ అవ్వకండి. సో ఇప్పుడు ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ అండి. సో మేజర్కి మైనర్కి ఉన్నది కాబట్టి సో వస్తే రావచ్చు, లేదంటే ఒకటి వాళ్ళకి ఇచ్చి ఒకటి మనకి ఇవ్వచ్చు. కాబట్టి మ్యాక్సిమం ఇవి రెండు కన్ఫామ్గా నేర్చుకోండి. మేము పాస్ అయితే చాలు అనుకున్న వాళ్ళు. నెక్స్ట్ లేదు మాకు ఖచ్చితంగా కావాలి మార్క్స్ అనుకుంటే మాత్రం సెకండ్ది ఫోర్త్ది కూడా చూసుకోండి. ఇంకా కన్వర్జెన్స్ యొక్క మోడల్స్ కూడా చూసుకోండి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్ చూసుకుంటే ఫస్ట్ వన్, ప్రూవ్ దట్ ఎవ్రీ కన్వర్జెంట్ సీక్వెన్స్ ఈజ్ బౌండెడ్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. మనము ఏ మోడల్ పేపర్ కానీ చూసుకుంటే ఇది ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఉంటుంది. సో ఇది కన్ఫామ్గా నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్స్ మాత్రం చూసుకుంటూ ఉండండి. నెక్స్ట్ కూడా ఈజీనే, కాకపోతే మనం ఎక్కువ చేయలేమనుకుంటే మ్యాక్సిమం ఇవి ఇక్కడ ఇచ్చినవి చూసుకోండి. రిమైనింగ్ మాకు 75 కావాలనుకుంటే మాత్రం రిమైనింగ్ కూడా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ యూనిట్ 2 నుంచి వచ్చేసరికి LAQs అంటే 10 మార్క్స్వి. కాచీస్ nth రూట్ టెస్ట్ ఆర్ కాచీస్ రూట్ టెస్ట్ అన్న అదే అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ డిఅలెంబర్ట్స్ రేషియో టెస్ట్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సెకండ్ది కూడా చాలా ఇంపార్టెంట్ అండి, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి టెస్ట్ ద కన్వర్జెన్స్ ఆఫ్ సిరీస్, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా ఈ 1 and 3 క్వశ్చన్స్ చూసుకొని నెక్స్ట్ 2 and 4 చూసుకోండి. మోడల్స్ చూసుకొని వస్తే ఆన్సర్ రాసేటట్టుగా ప్రిపేర్ అవ్వండి అనమాట. నెక్స్ట్ యూనిట్ 2 నుంచి షార్ట్స్ చూసుకుంటే టెస్ట్ ద కన్వర్జెన్స్ ఆఫ్, ఇది క్యూబ్ రూట్ ఉందన్నమాట. అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు ఒకవేళ దాని ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఏ మోడల్ పేపర్ చూసుకున్నా ఈ క్వశ్చన్ ఉంటుంది 5 మార్క్స్కి. నెక్స్ట్ ఇది సెకండ్ వన్ f(x) కంటిన్యూటీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి రెండు చూసుకోండి. ఈ కంటిన్యూటీది యూనిట్ 3 నుంచి బై మిస్టేక్గా ఇక్కడ రాశాను. సో యూనిట్ 3లో కూడా మళ్ళీ ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ మాత్రం చాలా ఇంపార్టెంట్, అది చూసుకోండి. నెక్స్ట్ ఇవి రెండు కూడా చూసుకోండి అనమాట టైం ఉంటే. సో దీని నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇది కూడా చూసుకోండి. నెక్స్ట్ యూనిట్ 3 వచ్చేసరికి యూనిఫామ్ కంటిన్యూటీ. ఇప్పుడు ఇక్కడ కంటిన్యూస్ ఆన్ A, యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ A, అంటే ఇది రాయాలన్నమాట. లేదా ఇక్కడ కంటిన్యూస్ ఆన్ A, ఆర్ బౌండెడ్ ఆన్ A, రెండింటికి డిఫరెన్స్ చూసుకోవాలన్నమాట. ఇక్కడేమో లాస్ట్ యూనిఫామ్లీ కంటిన్యూస్ ఆన్ A, అని ఇస్తారు. ఇక్కడ మాత్రం బౌండెడ్ ఆన్ A, అని ఇస్తారు. అవి రెండు డిఫరెన్స్ చూసుకోండి. ఇది సెకండ్ది కూడా చాలా మోడల్ పేపర్స్లో ఇచ్చారు కాబట్టి సో ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఈ 3 క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్స్కి. నెక్స్ట్ షార్ట్స్ చూసుకుంటే ఎగ్జామిన్ ద కంటిన్యూటీ ఆఫ్ ద ఫంక్షన్. ఇది ఇందాక అక్కడ యూనిట్ 2లో షార్ట్ ఆన్సర్స్లో రాశాను కదా, ఇది యూనిట్ 3 నుంచి అనమాట. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, చాలా మోడల్ పేపర్స్లో వచ్చింది. సో ఇది కూడా చూసుకోవాలన్నమాట కన్ఫామ్గా. నెక్స్ట్ ఇది షార్ట్ ఆన్సర్స్ నుంచి ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట యూనిట్ 3కి. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ యూనిట్ 4కి వచ్చేసరికి లాగ్రాంజెస్ థియరము, కాచీస్ మీన్ వాల్యూ థియరము, రోల్స్ థియరము. ఈ మూడు బాగా చూసుకోండి అనమాట. మ్యాక్సిమం ఈ గ్రూప్ పేపర్స్ అంటేనే ఇవి థియరమ్సే ఎక్కువగా వస్తాయి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఒకసారి చూసుకోండి అనమాట. సెకండ్ వన్, ఫిఫ్త్ వన్ టైం ఉంటే చూసుకోండి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్కి వచ్చేసరికి రోల్ థియరం ద్వారా ఈ f(x) అనే ఫంక్షన్ని వెరిఫై చేయడము, అది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ షో దట్ x sin x కూడా చాలా ఇంపార్టెంట్ అండి.
సో చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ యూనిట్ 5 వచ్చేసరికి ఇక్కడ మ్యాక్సిమం ఈ 2 క్వశ్చన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 2 ఫండమెంటల్ థియరము, నెక్స్ట్ రేమన్స్ నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ అయితే ఎక్కడ చూసుకున్నా మనకు ఉంటుంది అనమాట. ఏ మోడల్ పేపర్లో ఉన్నా మోడల్ పేపర్ చూసుకున్నా ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. నెక్స్ట్ మేజర్ మైనర్ 2 ఉన్నాయి కాబట్టి ఫండమెంటల్ థియరం ఒకటి, నెక్స్ట్ ఈ π³/24 ఇది ఒకటి, ఇవి 2 కూడా చూసుకోండి. నెక్స్ట్ షార్ట్ ఆన్సర్స్కి వచ్చేసరికి ఇవి 2 అనమాట. ఇవి 2 చూసుకుంటే వస్తాయి. నెక్స్ట్ మీకు ఓన్లీ పాస్ కావాలనుకుంటే మ్యాక్సిమం వాటి వరకే చూసుకోండి. ఒక 3-4 యూనిట్స్. యూనిట్ 4 10 మార్క్స్ కన్ఫామ్గా నేర్చుకోవాలి. ఎందుకంటే ఏదో ఒకటి కన్ఫామ్గా రాయాలి కాబట్టి. 5 మార్క్స్ అంటే ఆప్షన్స్ అలాగేమి ఉండవు కాబట్టి 8 ఇస్తే 5 రాయాలి, ఏ ఒక 5 రావచ్చు కాబట్టి 5 మార్క్స్వి త్వరగా నేర్చుకొని నెక్స్ట్ లాంగ్ ఆన్సర్స్ మాత్రం కన్ఫామ్గా వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, అవి కన్ఫామ్గా నేర్చుకోండి. ఖచ్చితంగా పాస్ అవుతారనమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.